అరుపులు మెరుపులు ఉరుములు చాలా సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. అందరికీ నచ్చుతుంది, ప్రతి ఫ్యామిలీకి నచ్చుతుంది, ప్రతి రకమైన ఆడియన్స్ కి సినిమా నచ్చుతుంది. సినిమా చాలా సూపర్ హిట్. నాకు ఆల్రెడీ సినిమా అవగాహన. ఒక బ్లాక్ బస్టర్ అంటే రికార్డ్స్ గుర్తుపెట్టుకోండి, రికార్డ్స్. Yeah, thank you. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు, రావడం మాత్రం ఒక్క 2 గంటల్లో రోడ్డు మీద అందరినీ 2 తెలుగు రాష్ట్రాలకి ఒకటే రోడ్డు మీద అదే ఇప్పుడు దాకా ఫస్ట్ రోజు 100 కోట్లు లేదు అని అన్నారు. ఇప్పుడు ప్రీ సేల్స్ తో 100 కోట్లు డైరెక్ట్ 1,00,000 కోట్లు. ట్రోల్ చేయండి పర్లేదు. 1,00,000 కోట్లు పక్క. 1,00,000 కోట్లు అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు. సినిమా చాలు. ఓజీ అది. తెలుగు రాష్ట్రాలకి ఒకడే దేవుడని ఇంకొక గంటలో అది. అమలాపురం నుంచి వచ్చి దగ్గర 150 టికెట్లు కొనుక్కొని వచ్చాం ఫ్యాన్స్ అందరూ. ఓజీ వస్తుంది, రికార్డులు జాగ్రత్త. ఒకటే మాట భయ్యా, ఒకటే మాట అంతే. ఇప్పుడు దాకా చూడని సినిమా, ఇప్పుడు దాకా చెయ్యని రికార్డులు అన్ని పోతాయి. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటి, ఆ టేకింగ్ ఏంటి, ఆ విజన్ ఏంటి, అసలు ఇప్పుడు దాకా చేసిన ఆయన ఏం చూపిస్తే దిగుతామయ్యా అంతే. పుష్ప కలెక్షన్స్ అలాంటి ఏం పెట్టుకోమాగను భయ్యా. మేము అన్ని రికార్డులు సృష్టిస్తున్నాం, రికార్డులు తిరగరాస్తున్నాం అని చెప్తున్నాం. మేము ఒకరితో కంపేర్ చేయట్లా, మేమంతా ఒకటే యాత. ఒకసారి 8 నెలలకు వస్తుంది, 8 నెలలకు ఒకసారి వస్తుంది. మనకి 10 ఏళ్ళు కూడా వస్తుంది. 2001లో ఖుషి వచ్చింది, 2013లో అతని దాని వచ్చింది, ఇప్పుడు ఓజీ వస్తుంది. ఇది కళ్యాణ్ బాబు కంటిన్యూ చేస్తాం. అస్సలు పిచ్చి దెంగేసింది భయ్యా, ఏమన్నా కొట్టి అసలు అర్థమే కావట్లా. నేను ముంబై నుంచి వచ్చా ఇక్కడికి చూడటానికి, సినిమా కోసం, ప్రీమియర్ సినిమా కోసం ముంబై నుంచి ఇక్కడికి వచ్చా. నేను ఉండేది ప్రభాదేవి, అడగండి వెస్టర్న్ లైన్ ప్రభాదేవిలో ఉన్నా. కళ్యాణ్ బాబు కల్ట్ ఫ్యాన్ నేను, సినిమా చూడడం కోసం వచ్చాడు. కళ్యాణ్ బాబు టాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, కోలీవుడ్ లేదు, మల్లీవుడ్ లేదు, ఇండియన్ మొత్తం ఒకటే స్టార్, పవర్ స్టార్. ట్రెండ్ సెట్ చేయడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇస్ నెంబర్ 1. ఇంతవాటికి ఇండియన్ సినిమా చరిత్రలో వేలంపాట అనేది ఎవ్వరు చేయలేదు, చేయబోరు కూడా. ద ఫస్ట్ టికెట్ 5 lakhs పోయేది, నెక్స్ట్ సినిమా 10 lakhs పోద్ది. ఇది ఫస్ట్ ట్రెండ్ చేసింది పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ చూసి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసి ఇంకొంతమంది స్టార్స్ వస్తారు. బాబులకే బాబు కళ్యాణ్ బాబు సినీ ఇండస్ట్రీ కాదు, వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక ఊచకోత. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? కలెక్షన్స్ అవసరం లేదు బాయ్. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్స్ అయితే అవసరం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. ద ట్రూ మ్యాన్ అంతే. పవర్ స్టార్ పవన్ ట్రూ మ్యాన్.
ఎంత వచ్చినా ఎలా ఉన్నా పవర్ స్టార్ అంతే. దీని మీద పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం, పవన్ కళ్యాణ్కి 10 సంవత్సరాలు. ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పవర్ స్టార్ స్టార్డమ్ ఎటు పోదు. పవర్ స్టార్ ఇస్ పవర్ స్టార్ అంతే. ఇప్పుడు మీరు ఒక స్ట్రీట్ లో మైకేల్ జాక్సన్ పెట్టినా, ఇక్కడ పవర్ స్టార్ పెట్టినా, మన ఆంధ్ర వాటికి పవర్ స్టార్ కి ఫ్యాన్స్ వస్తారు. అంటే హేటర్స్ ఏం లేదు, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హేటర్స్ మనం చెప్పేది ఏం లేదు, పవర్ స్టార్ హేటర్స్ చెప్పేది ఏం లేదు. హేటర్స్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవుతారు అంతే. ఇప్పుడు అయ్యే హేటర్స్ మొత్తం ఇప్పుడు పవన్ సీక్రెట్ ఇప్పుడు కొంతమంది చూసుకోండి, హేటర్స్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసుంటారు. ఇప్పుడు హేటర్స్ పవర్ కళ్యాణ్ హేటర్స్ ఉంటారు. అసలు ఒక మాట పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే కింద తడిచిది, ఫస్ట్ 2 ఇంచెస్ తడిచిది బస్. పవర్ స్టార్ గురించి మన ఒకళ్ళ గురించి అవసరం లేదు, మన స్టామినా మనం తెలిసినప్పుడు ఒకటి గురించి ఒకటి మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు. కలెక్షన్ స్పీడ్ చేస్తా పుష్పకి కంపారిజన్ అవసరం లేదు. ఇట్స్ అసలు ఎవరి గురించి ఎవరికి అవసరం లేదు, ఎవరి స్టామినా వాళ్ళది. పవర్ స్టార్ ఫస్ట్ టైం సెకండ్ టైం గ్యాంగ్స్టర్ మూవీ వస్తున్నాడు. నాకు తెలిసి పుష్ప, బాహుబలి, RRR ఈ మొత్తాన్ని క్రాష్ అంత ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ బూట్స్ ఉంటాయి చూసారా, ఆ బూట్స్ కింద అంత నగిలిపోద్ది అంత అంతే. మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పొగడాలంటే ఒకళ్ళు తిట్టాల్సిన అవసరం మనకు లేదు. పవర్ స్టార్ అంతే. ద నెక్స్ట్ ఇమేజ్ పవర్ స్టార్. ఇప్పుడు నీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంటే ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేవాడు గొలుసు లాక్కున్నాడు, మనం మౌనంగా ఉండవు, కొడతాం. అది భావోద్వేగం, ఎవడైనా చేసేది, ఎవడైనా కొడతాడు అంతే. పవన్ కళ్యాణ్ ఫ్రాన్స్ నుంచి వచ్చాడు చూడటానికి. 100% ఇట్ విల్ బి బ్లాస్ట్. అన్నిట్లకి అది ఇది అని లేదు, అన్ని కలెక్షన్స్ కి మించి ఉంటది. అల్టిమేట్. ఇంకా అది ఒక సైక్ ట్రిప్ లో తీసుకెళ్లిపోయాడు, ఆ ట్రిప్ లోంచి బయటకు వస్తాడు. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది కలెక్షన్ అలా ఏం లేదు. ఓన్లీ 1 పవర్ స్టార్ ఓజస్ గంభీరా అంతే. కళ్యాణ్ బాబు కళ్ళు చూపిస్తా. అన్నా రేపు ఈ టైం కల్లా టాలీవుడ్ లో ఒక్క రికార్డు కూడా ఉండదు, ఒక్క రికార్డు కూడా. పుష్ప, RRR, బాహుబలి ఏ ఒక్క రికార్డు కూడా మేము ఉంచాం. డైరెక్షన్ లో హిట్ కొట్టబోతున్నాడా అన్న? రేపటితో టాలీవుడ్ కి రాజమౌళి ఎవరని అడుగుతారు, రేపటితో సుజిత్ ఇస్ ద రాజమౌళి టు ద టాలీవుడ్. జై పవర్ స్టార్. సినిమా ఎలా ఉండిందంటే బ్లాక్ బస్టర్ సినిమా, ఫైర్ స్ట్రోమ్ అసలు అంతే, చెప్పాల్సిన అవసరం లేదు సినిమా గురించి. డైరెక్షన్ లో హిట్ కొడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఏం హిట్ ఏంటి బ్రో, బ్లాక్ బస్టర్. హిట్ కాదు, హిట్ తక్కువ, బ్లాక్ బస్టర్. ఇంకేదన్నా పేరుండే చెప్పండి, దానికి బ్లాక్ బస్టర్ మించి పేరుండే చెప్పండి. చిన్న పిల్ల కలెక్షన్స్ అన్న ఇవన్నీ చిన్నవి. ఏదైనా సరే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డ్ అనేది ఒక తెలుగు ఇండస్ట్రీ ఉంటే సరిపోతుంది. అది పవన్ కళ్యాణ్ అయినా, అల్లు అర్జున్ అయినా, ప్రభాస్ అయినా, NTR అయినా, ఎవరైనా సరే తెలుగు ఫిల్మ్ అనేది ఇంటర్నేషనల్ లో చూపిస్తున్నారు, అది చాలు. అదే కాన్ఫిడెన్స్ ఉంటదా మళ్ళీ ఇంటర్వెల్ దాకా? ఏది అరే ఎందుకు ఉండదన్నా? అదేంటి ఎందుకుండదు? ఎందుకుండదు? సరే నువ్వు మళ్ళీ ఇక్కడే ఉండి వస్తా, చూపిద్దాం. మేనేజర్ మేము నానక్రమంలో సాఫ్ట్వేర్ కంపెనీ మాది. ఈయన మా మేనేజర్. ఫస్ట్ ఈయన జాయిన్ అయ్యాడు, నేను ఫస్ట్ జాయిన్ అయ్యాను, తర్వాత ఈయన జాయిన్ అయ్యాడు. ఈయన ఇలా డోర్ ఓపెన్ చేసుకొస్తే ఫోన్ లో ఒక సౌండ్ వచ్చింది, రా ఇడో అని, అంతే అర్థమైపోయింది మా ఫ్యాన్ అని. తర్వాత ఈయన జాయిన్ అయ్యాడు, తర్వాత ఆయన జాయిన్ అయ్యాడు. అందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే బ్యాచ్ చేసుకుని వచ్చేసాం. ఏది డైలాగ్ పవన్ కళ్యాణ్ చెప్పాలి, మనం చెప్పకూడదబ్బా. అది పవన్ కళ్యాణ్ స్టెప్ వేసినా ఏది వేసినా పవన్ కళ్యాణ్. ఆయన సాట్ ఎవరు రారు, ఆయన డైలాగ్ ఎవరు మ్యాచ్ చేయలేరు. ఆయన కదా చిరంజీవిది కూడా
ఎవరు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది కలెక్షన్ లకి దెబ్బ పడే అవకాశం నరికేస్తామని అంతే ఎవడనంటే ఏ సర్టిఫికేట్ నరికేస్తామని అంతే